రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నాయకురాలు మంజుల రాణి గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏం చెప్పదలుచుకున్నారండి ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు? తెలంగాణ మా తొలి ముఖ్యమంత్రి బాపు కేసీఆర్కు మా రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు శుభాకాంక్షలు. ఎందుకంటే అంటాం కదా, తెలంగాణ 4 కోట్ల ప్రజలు చచ్చే వరకు మర్చిపోరు. మా బాపు కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండ్రు, స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ, తెలంగాణ తీసుకొచ్చింది మా బాపు కేసీఆర్ ఆధ్వర్యంలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఈ 17-18 నెలల్లో దారుణంగా వెళ్ళిపోయింది. తెలియంది ఏం లేదు ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, ఈరోజు తెలంగాణ 10 సంవత్సరాలలో ఎంత సురక్షితంగా ఉన్నామో ఈరోజు ఏడుపు. ఈ ఫస్ట్ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరూ బాధలలోనే ఉన్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ బాధలలో ఉన్నది ప్రజెంట్. ఖచ్చితంగా ఉన్నది. ఎందుకండి అంటే ఇక మీకు తెలవాలి, నాకైనా ఎన్నో వీడియోలలో చెప్పిన కదా. తెలంగాణ కేవలం కేసీఆర్ వల్ల సాధ్యం కాలేదు. అందరూ అనేక మంది తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా అందులో పాల్గొని సాధించుకున్నారు. ఒక్కరి వల్ల వచ్చిందంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మనకు స్వాతంత్రం రావడానికి కూడా ఒక గాంధీతో కాలేదు సాధ్యం. ప్రతి ఒక్కరు స్వాతంత్రం రావడానికి ఎట్లయితే గాంధీ ముందుకు వచ్చిండో, గాంధీ తీసుకొచ్చిండో, తెలంగాణ కోసం కూడా మన బాపు కేసీఆర్ ప్రతి ఒక్కరిని బహుజనులను ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. కానీ ముందుకు ఒక్క అడుగేసేది మాత్రం బాపు కేసీఆరే. చావు నోట్ల తల పెట్టిండో బాపు కేసీఆరే చేసినందుకే కదమ్మా తెలంగాణ. అట్లా ఎవరైనా 10 మంది పండుకున్నారా బాపు కేసీఆర్ లాగా? కేసీఆర్ ఉన్నారు కాబట్టి ముందడుగు కేసీఆర్. ఏమంటా ఉన్నాడంటే అయినా మంచి రోజు ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వాని పేరెత్తగాడు వేస్ట్ గాడు, ఆనంత వేస్ట్ గాడే ఒళ్ళాడు. సోనియా గాంధీ తెలంగాణని ఇచ్చింది, సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకున్నా మంచిది ఉంటుంది అని చెప్తాను. ఆడు కాంగ్రెస్ వాళ్ళు అందరు నెత్తి కడుక్కోమను. మొన్న కూడా అంటారు వాళ్ళ పెళ్ళాం పిల్లలు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళందరూ పోయి కడుక్కోమను. ఆడ బోడమ్మ ఎవరున్నా ఇస్తుండే, ఆ బోడమ్మ ప్లేస్లో నేను ఉంటే కూడా ఇస్తుండే అని చెప్పి కూడా ఇంకో ఇదే మీడియా ముఖంగా చెప్పిన. ఆడ బాపు కేసీఆర్ సాగు ముఖంలో పోయి తల పెట్టిండు కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేకుంటే ఒక్కొక్క ఉద్యమకారుడు పోయి మళ్ళా అప్పుడున్న గవర్నమెంట్ని మొత్తం సర్వనాశనం చేస్తారు. సోనియా గాంధీ నాకు ఈరోజు బూతులు మాట్లాడదలుచుకోలే. నేను రేవంత్ రెడ్డి లాగా ఈరోజు చాలా మంచి మూడ్లో ఉన్నాం కాబట్టి నేను ఏంటంటే దీని మీద కూడా విమర్శిస్తున్నారు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మంచి టైంలో మేము మాట్లాడదలుచుకోలేదు వేస్ట్ గాన్ గురించి. తెలంగాణ సోనియా ఇంతకుముందు ఆయనకేమో దయ్యంలాగా కనిపించింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక ఆయనకు దేవతలాగా కనిపిస్తుంది, తల్లిలాగా కనిపిస్తుంది. ఇప్పుడు మొన్న తీసుకొచ్చిర్రు సుందరిమన్లు, వాళ్ళ కాలు కడుక్కోమని తెలంగాణ ఎక్కడ తీసుకోపోయినరా? మా ఆడబిడ్డలతో కాళ్ళు గడిపించిండు. ఆనంత వేస్ట్ గాడు లేడు. ఆ వేస్ట్ గాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు నేను. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదండి? గత 10 ఏళ్ళ లాగా లేదా? అంటే ఇంకా వెనకబడడం కావచ్చు, బాధలు. రైతులు చచ్చిపోతున్నారు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ప్రతిసారి చెప్తున్నాం కదా, 17-18 నెలల్లో పోయి మీరు అడుగుతున్నారు. జనాలలో తెలుసు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ ఎట్లా ఉందో చూడండి. ఒక్కసారి హైదరాబాద్ పోయి చూడండి. ఈ రోజు పండుగ రోజు, మనకు వచ్చిన రోజు ఎట్లా పెట్టిండు రేవంత్ రెడ్డి పోయి చూడండి. కానీ లైట్లు తప్ప, ఆ లైట్లు కూడా రాత్రి 4 గంటలకు 3 గంటలకు బంద్ చేస్తున్నాడు. ఏవైతే బాపు ఆనవాళ్ళు తీసేస్తున్నాడో అదే ఆనవాళ్ళలో వేసిండు. ఆనవాళ్ళు కనిపి అన్నాడు. ఆ ఆనవాళ్ళు తెలంగాణలో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి ఉంటుండే, ప్రతి ఒక్కరి పండుగలాగా ఉండే. ఈరోజు హాలిడే ఉంటుండే, ఆ హాలిడే ఇవ్వకుండా పెట్టిండు. అయితే ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి మీరు పూలమాలలు వేయడం కావచ్చు, నివాళులు అర్పించడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లిని తెలంగాణలో మార్చిండ్రు. ఇప్పుడు మార్చిన తల్లికి మాలలు వేస్తా ఉన్నారా మీరు? దేనికి వినండి, సొంత తల్లిని ఇడిచేసి సౌతి తల్లికి చూసుకుంటామా, సొంత తల్లిని చూసుకుంటామా? నేను చెప్పేది సొంత తల్లిని చూసుకుంటాం. ఫస్ట్ మన తల్లికి పెట్టినాక సౌతి తల్లికి కూడా పెట్టాలి. కానీ ఆ సౌతి తల్లిని తీసుకొని వచ్చిండు పుట్టాడు జనాలకు అసలు ఏం మాకు ఉద్యమాలలో తీసుకొచ్చిన తెలంగాణ తల్లిని చూసుకుందామా, లేకుంటే రెండో తల్లిని ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నట్టు పెట్టుకున్న తల్లిని సొమ్ములని ఒలిసేసి అప్పులు అంటున్నాడు. అప్పులను ముఖం చూసి ఇస్తలేడు. అన్ని ఒలుచుకొని పోయి బ్యాంకులో పెట్టినట్టున్నాడు. తెలంగాణ సొమ్ములన్నీ తల్లివి ఒలుచుకొని బ్యాంకులో పెట్టుకొని కొత్త తల్లిని అంటారు కదా, ఇక అంటారు దరిద్ర తల్లిని తీసుకొని వచ్చి పెట్టిండు. తెలంగాణ ఆడబిడ్డలు రాచరికపు వ్యవస్థను పోగొట్టడానికి ఈ తెలంగాణ తల్లిని తెచ్చినాం అని చెప్పి చెప్తాం. రాచరికం కాదు, తెలంగాణలో మన దగ్గర ఉన్నంత వ్యాపారం ఎక్కడ లేకుండే, మన దగ్గర ఉన్నట్టు మనమే ఒకరికి ఇస్తుంటే. ఇది నవాబులది. ఇక్కడ చార్మినార్ అన్న, హైదరాబాద్ ఈ రోజు ఉన్నది మనమే. అంటారు కదా, ఒకప్పుడు యుద్ధం అప్పుడు తెలంగాణలో హైదరాబాద్ నవాబే అంటారు పెద్ద ఎత్తున
అక్కడ విరాళాలు ఇచ్చిండు, చరిత్రలో నిలిచిపోయింది. అట్లాంటి తెలంగాణను ఈరోజు దరిద్ర తెలంగాణ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. #1 వరల్డ్. మీరు చూడండి, చరిత్ర తెలిసినోడు మాట్లాడతాడు, చరిత్ర తెలియదు రేవంత్ రెడ్డికి. రైఫిల్ మాస్టర్ వాడు. తెలంగాణ రావద్దన్నోడే ఈరోజు ఒక మూర్ఖ ముఖ్యమంత్రి. ఈరోజు తెలంగాణ రావద్దు, మళ్ళీ రైఫిల్ పట్టుకొని తిరిగిండు కదా, రైఫిల్ మాస్టర్ కదా. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా చాలా చురుగ్గా పాల్గొన్నాం, చాలా త్యాగాలు చేసామని చెప్తాం. బిడ్డలను చంపకుండా చురుగ్గా పాల్గొన్నాడు రేవంత్ రెడ్డి రైఫిల్ పట్టుకొని. తెలంగాణలో రైఫిల్ పట్టుకొని తెలంగాణ రావద్దని చురుగ్గా పాల్గొన్న ముఖ్యమంత్రి ఈరోజు వేస్ట్ గాడు రేవంత్ రెడ్డి. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి రాష్ట్రం నాయన రాష్ట్ర 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఇజ్జత్ అయినప్పుడు వానికి ఎందుకు ఇస్తాము? ఆడ వేస్ట్ గాడు మొత్తం 4 కోట్ల ప్రజలను ఉసురు పోసుకుంటుండు. ఇప్పుడు వానికి ఎందుకు ఇజ్జత్ ఇస్తాము? వాడు ముందు ఇస్తే మేము ఇస్తుంటాం. ఈరోజు ఆడబిడ్డలతో కాలు గడిపించిండు, వానికి ఇజ్జత్ ఇస్తామా వానికి? అంటే దానిలో భాగంగా మిస్ ఇంగ్లాండ్కి సంబంధించి ఆమె ఒక అనేక రకాల ఆరోపణలు చేసిపోయింది. తెలంగాణ అక్కడికి పోయిన తర్వాత మిల్లా మ్యాగీ అని చెప్పి అక్కడ నన్ను ఒక వేశ్యలాగా చూసిర్రు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారండి? అంటే దీనివల్ల బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది తెలంగాణ అని పెట్టారు కదా. బ్రోకర్ దందా చేయడానికి వచ్చిండనే చెప్పిన మీకు, ఇదే మీడియాలో చెప్పిన. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర బ్రోకర్ దందా చేస్తాడు రేవంత్ రెడ్డి అన్న, ఆమె పోయి నిజంగా పోయి అదే దందా చేసిండు వాడు. ఒక్కొక్క మిస్ వరల్డ్ దగ్గర ఇద్దరిద్దరిని మా వ్యాపారవేత్తలను వాళ్ళని కూర్చోబెట్టి ఆ పని చేసిండు. ఈరోజు ఈ బ్రోకర్ దందా చేసి మళ్ళీ ఎన్ని లక్షలు సంపాదించిండో చూసాం. ఎన్ని లక్షల కోట్లు సంపాదించిండు. అప్పు అయితే 1,80,000 కోట్లు దాటిపోయి మళ్ళీ అది ఎక్కడ పెట్టి. ఫైనల్ గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచు? ఖచ్చితంగా మేల్కోండి, ఖచ్చితంగా ఉద్యమాలలో ఎట్లయితే మనం పని చేసినామో ఈరోజు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు, తెలంగాణ బిడ్డకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అట్లాంటి ముఖ్యమంత్రి, మూర్ఖ ముఖ్యమంత్రి తెచ్చుకున్నందుకు కర్మ మన తెలంగాణకు ఒక శని పట్టినట్టు పట్టిండు. ఆ 3 ఏళ్ళు ఉంటుందా, 2 ఏళ్ళు ఉంటుందా, ఏడాది ఉంటాడో, వాడే గోల్ అవుతాడో తెలియదు. కాబట్టి అందరం చురుగ్గుందాం. కాబట్టి తెలంగాణ ప్రజలకందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు చెప్తున్నాం. జై తెలంగాణ.